అదే అనుకుని మోసపోయారు ఇన్నేళ్ళు జనం. మీకు చూపిస్తా ఒరిజినల్. ఇప్పటి వరకు నాని గారిని లవర్ బాయ్గా చూసాం అండ్ అలాగే న్యాచురల్ స్టార్గా కూడా చూసాం. కానీ ఎప్పుడైతే డైరెక్టర్ శ్రీకాంత్ వడేలా నాని గారితో దసరా మూవీ తీసి తనలోనే ఉన్న మాస్ యాక్షన్ బయటకు తీశారు, అప్పుడే మనకు అర్థమైంది నాని గారిలో లవర్ బాయే కాదు, న్యాచురల్ స్టారే కాదు, మాస్ హీరో కూడా ఉన్నారని. ఇప్పుడు వాళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్న ది ప్యారడైజ్ మూవీ దసరా మూవీ కన్నా ఇంకాస్త వైలెంట్ గా కనిపిస్తుంది. స్టార్టింగ్ లో రిలీజ్ చేసిన ప్యారడైజ్ గ్లిమ్స్ లో చరిత్రలో అందరూ చిలకలు పావురాల గురించి రాశారు కానీ అదే జాతిలో పుట్టిన కాకి గురించి రాయలేదు. ఈ ఒక్క లైన్ తోనే ప్యారడైజ్ సినిమా మీద వేరే హైప్ అయితే క్రియేట్ చేశారు డైరెక్టర్ శ్రీకాంత్ వడేలా. ఆ గ్లిమ్స్ లోనే సినిమా ఎలా ఉండబోతుందో ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. లా కొడుక ఇలా రకరకాల డైలాగులతో సినిమాలో ఉన్న మాస్ ని గ్లిమ్స్ తోనే అందరికీ తెలిసేలా చేస్తే ఇప్పుడు రిలీజ్ అయిన ఆయా షేర్ సాంగ్ అయితే ఆ హైప్ ని ఇంకాస్త నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిందనే చెప్పాలి. ఏమన్నా ఉందా సాంగ్. ది ప్యారడైజ్ లో కనిపిస్తున్న నాని మాస్ కాదు, ది మ్యాడ్నెస్ అని చెప్పాలి. గెటప్ చూస్తేనే మతిపోతుంది. బాడీ లాంగ్వేజ్, కళ్ళల్లో ఆ వైలెన్స్, ఏదో బాడీలోకి డ్రగ్ ఎక్కించుకున్నట్లు తెలియని ఒక ఎనర్జీ. సాంగ్ స్టార్ట్ అయిన క్షణం నుంచే గూస్ బంప్స్ అయితే గ్యారంటీ. ఏ నీ అయ్య జాగిరా చల్ మావోడు వచ్చిండ్రా, ఈ ఒక్క లైన్ వినగానే థియేటర్ లో బాక్సులు బద్దలయ్యే ఫీలింగ్ అయితే కలిగింది నాకు. ఈ సాంగ్ వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది కానీ ఒక్కొక్క లిరిక్ ఒక్కొక్క డైమండ్ అని చెప్పాలి. ఎవరు రాశారే కానీ రాసింది మాత్రం నెక్స్ట్ లెవెల్ మాస్ పోయట్రీ. పచ్చబొట్టు గాయమిది గుంజుకునే న్యాయమిది. ఈ లైన్ లోనే తెలియని ఒక ఎమోషనల్ హిస్టరీ ఉంది. నా నీడ పడితే కొండ వెనక మాలిక్నైనా వాని చావు రాసుకు వచ్చింది దేవుడు కాడ. అంటే తన షాడో పడితే చాలు ఎక్కడున్న చావు దగ్గరకు వచ్చేస్తుంది అన్న రేంజ్ ఎలివేషన్ ఇచ్చారు. ఇలా చెప్తుంటే కాదు కానీ వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఈ లైన్ చూడండి, బొట్టు బొట్టు ఆకలి ఉంది మెట్టు మెట్టు ఎక్కుతారా. అంటే ఇదేదో మాస్ అని కాదు, ఇది ఒక జాతి రెవల్యూషన్ ఫీల్ అయితే తీసుకొచ్చిందని చెప్పాలి. ఇలా ఒకటి రెండని కాదు, లిరిక్స్ మొత్తం అద్దిరిపోయాయి. వింటుంటేనే ఏదో తెలియని గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి. ఇక నాని గారి స్టెప్పుల గురించి మాట్లాడాలంటే ఇప్పటి వరకు మనం చూడని ఎనర్జీని చూపించారు. సోషల్ మీడియాలో ఈ సాంగ్ మీద ఎన్ని రీక్రియేషన్స్ వస్తాయో చూడాలి. మరి థియేటర్స్ లో ఈ సాంగ్ వస్తే ఫ్యాన్స్ ఏం చేస్తారో ఒక్కసారి ఊహించుకోండి. తెలంగాణ ఫోక్ బీట్, అది కూడా ఇంత రా ఎనర్జీతో చాలా రోజుల తర్వాత ఇలాంటి మాస్ సాంగ్ అన్న ఫీలింగ్ అయితే కలిగింది. ఇప్పటి వరకు నానిని మనం న్యాచురల్ స్టార్ అని పిలిచేవాళ్ళం, కానీ ఇప్పుడు ఇది న్యాచురల్ కాదు, ఇది నేచర్ లోనే లేని మాస్ రాక్షసం లాంటి వేరియేషన్. ఎందుకంటే సాంగ్ లో అలా కనిపిస్తున్నారు నాని గారు. నాకెందుకో ఈ మూవీ నాని గారి కెరీర్ లో ఒక బిగ్ టర్నింగ్ పాయింట్ అవుతుందేమో అనిపిస్తుంది. సాంగ్ మాత్రం పిచ్చెక్కించేసింది. మాస్ ఎలివేషన్స్ కి మరొక నిర్వచనం ఇచ్చిందని చెప్పాలి. మీకు ఈ ఆయా షేర్ సాంగ్ ఎలా అనిపించింది? నాని ఈసారి రికార్డ్స్ బ్రేక్ చేస్తాడా లేదా ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మేము పెట్టిన వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.